హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చరిత్ర అంటే భయం ఏలనో అనేటువంటి అంశాన్ని డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. చరిత్ర అంటే భయం ఏలనో వినండి. ఇక చరిత్ర అంటే కొందరికి ఎందుకంత భయం? దేశ చరిత్ర అనేది ఒక యూనివర్సిటీకి లేదా ఒక పరిశోధకుడి పరిశోధనకు సంబంధించిన విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు అంతా ఏండ్ల తరబడి పరిశోధనలు చేస్తే వచ్చే ఫలితమే చరిత్రగా నిలుస్తుంది. ఎంతోమంది చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు, ఇండాలజిస్టులు పరిశోధించి చెప్పిన దానికి ఆర్ఎస్ఎస్ వారు ఎందుకు బెంబేలెత్తుతున్నారు? అసలు చరిత్ర పుస్తకాల్ని మార్చి తిరగరాయించాలనే కోరిక బీజేపీ ప్రభుత్వ పెద్దలకు ఎందుకు వచ్చింది? ఇప్పుడున్న చరిత్ర, ఆ గ్రంథాలంటే వారికి ఎందుకంత గుబులు? ఇది ఇలా ఉంటే, ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉంటూ ప్రపంచ మేధావుల్లో ఒకరైన భారతీయ చరిత్రకారిణి రుమిల్లా థాపర్, ఆమె వయసు 83 సంవత్సరాలు. ఆమె పుస్తకాల్ని తగలబెట్టాలని ఎందుకు పిలుపునిస్తున్నారు? తన కృషిని గుర్తించి ఇచ్చే అకాడమిక్ అవార్డులు తప్ప మరే ఇతర అవార్డులు తీసుకోనని భారత ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ని 2 సార్లు నిరాకరించిన విశిష్ట వ్యక్తిత్వం కదా ఆమెది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ క్లూగ్ చైర్కి నియమితులైన వారు కదా రుమిల్లా థాపర్. అలాంటి నిజాయితీ, నిబద్ధత గల చరిత్రకారులంటే ఆర్ఎస్ఎస్ బీజేపీలకు ఎందుకంత వణుకు? వారి ఉనికికి భంగం కలిగించే పరిశోధనా ఫలితాలు వారు వెల్లడిస్తున్నందుక? బహుశా ఆర్యన్ దండయాత్రే వారి భయానికి కారణమై ఉంటుంది. ఆర్యులు అంటే ఇప్పుడు భారతీయ సమాజంలో ఉన్నత వర్గాల వారు, ఒకప్పుడు విదేశాల నుంచి వలస వచ్చారు అన్న సిద్ధాంతం బహుశా వారికి మింగుడు పడటం లేదేమో. ఆర్య బ్రాహ్మణ, ఆర్య క్షత్రియ, ఆర్య వైశ్య చెప్పుకునే ఆర్యులు ఒకప్పుడు ఇరాన్ ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు. ఇక్కడ సింధు నాగరికతను అభివృద్ధి పరుచుకున్న ఈ దేశ మూలవాసుల్ని ఆర్యులు విభజించారు. శూద్రులుగా, చండాలురుగా చేసి కుల వ్యవస్థను స్థిరపరిచారు. ఆనాడు భూమి ఉన్న రైతుల్ని ఊరి బయటికి పంపి అంటరానితనాన్ని అంటగట్టారు. బలవంతంగా బెదిరించి వారి భూముల్లో పంటలు పండించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్కియాలజిస్టులు, మానవ శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు, ఇంకా ఇతర పరిశోధకులు అంతా గత 200 ఏండ్లుగా ఎన్నో తవ్వకాలు జరిపి ఎంతో శ్రమించి పరిశోధించి వెలికితీసిన విషయం ఇది. టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక 21 మే 2001 నాడు ప్రచురించిన వార్తా కథనం ప్రకారం అమెరికా ఉట్టా విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ హెడ్ మైఖేల్ బంశాద్ ఆయన పరిశోధించి చెప్పింది ఏమిటంటే, భారత్లోని బ్రాహ్మణులు ఈ దేశ మూలవాసులు కాదని, వారు యురేషియన్లు అని తేల్చాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు కూడా ఆ పరిశోధనలో పాలు పంచుకున్నారు. ఆ బృందంలో డాక్టర్ జయదీక్షిత్ కూడా ఒకరు. ఈయన పూనాకు చెందినవాడు. అమెరికాలో స్థిరపడ్డ భారతీయ బ్రాహ్మణుడు. మైఖేల్ బంశాద్ వలె ఇదే విషయం మీద పరిశోధనలు చేసి ఆ విషయాన్నే ధృవపరిచాడు డాక్టర్ జయదీక్షిత్.
ఇప్పుడు యథార్థాలు తెలుసుకొని ఆలోచిస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఎక్కడివి? యురేషియా నుంచి వలస వచ్చిన వారి వారసత్వాన్ని, అంటే ఆర్యుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న వారి మాట అన్నమాట. అందుకే చూడండి, వారికి భారత రాజ్యాంగం కన్నా మనుస్మృతే విలువైంది. వారికి జాతీయ పతాకం కన్నా వారి ఆర్ఎస్ఎస్ జెండానే ముఖ్యమైంది. ఆర్యుల వర్ణ చరిత్ర మాత్రమే ఉన్న వేదాల్ని గొప్పవిగా భావిస్తారు. అందుకే వీరి పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పే చరిత్రకారులంటే వీరికి వెన్నులో వణుకు పుడుతుంది. ఈ విషయాలన్నీ తెలిస్తే ప్రజలు ఎలా స్పందిస్తారోనని భయపడుతుంటారు. క్రీస్తు పూర్వం వైదిక మతంలో విగ్రహారాధన లేదు. బ్రాహ్మణులు మాంసాహారులు. యజ్ఞయాగాలలో ఆవుల్ని బలి ఇచ్చి తిని తాగి వేడుకలు చేసుకునేవారు. అప్పటి నుంచే అగ్నిని దేవుడిగా, ఇంద్రుణ్ణి దేవుడిగా, వరుణుణ్ణి దేవుడిగా గుర్తిస్తూ దేవతల సంఖ్య పెంచుకుంటూ పోయారు. క్రీస్తు పూర్వం బౌద్ధం దేశమంతా వ్యాపించి స్వేచ్ఛా సమానత్వాల గురించి చెప్పింది. అహింసను బోధించింది. ఆత్మ పరమాత్మలు లేవని చెబుతూ అందరూ హేతుబద్ధంగా ఆలోచించాలని చెప్పింది. బుద్ధుడి ప్రభావాన్ని, అతడి బోధనల ప్రభావాన్ని తట్టుకోలేక హిందూ మతవాదులు తమ మతంలో, తమ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. నేరుగా బుద్ధుణ్ణి తమ దశావతారాల్లో చేర్చుకోవటం, మాంసభక్షణ మానేయడం, బౌద్ధారామాల్ని హిందూ దేవాలయాలుగా మార్చుకోవడం వగైరా వగైరా జరిగాయి. బుద్ధుడి వ్యక్తిత్వానికి ధీటుగా రాముడు, కృష్ణుడు వంటి కల్పిత పాత్రల్ని సృష్టించి కథలల్లడం జరిగింది. బౌద్ధ జాతక కథల స్ఫూర్తితో హిందూ పురాణాల్లోని ఎన్నో ఘట్టాలు రాసుకోవటం జరిగింది. సునిశితంగా విశ్లేషించుకుంటే ఆ విషయాలు గ్రహించవచ్చు. ఇక వైదిక మతం క్రమంగా రూపాంతరం చెందుతూ బ్రాహ్మణ మతంగా మారింది. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో అంటరానితనాన్ని ప్రవేశపెట్టి సమాజంలో తమదే అత్యున్నతమైన స్థానం అని ఆర్య బ్రాహ్మణులు ప్రకటించుకున్నారు. కులాలు, వర్ణాలు సజావుగా వర్ధిల్లేటట్టు కట్టడి చేశారు. ఇతర కులాల వారిని విద్యకు, సంపదకు దూరం పెట్టి వారు విధి లేక కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను పాటించాల్సిన దుస్థితి ఏర్పరిచారు. ఒక దశలో శూద్రులు దేవుడైన శంకరుడికి బ్రహ్మ, విష్ణులతో సమానమైన స్థాయి కల్పించారు. గోవుకు పవిత్రత ఆపాదించి గోవధ నిషేధించారు. ఈ దేశ మూలవాసులైన శూద్రులు, పంచములు ఆర్య బ్రాహ్మణుల వల్ల విపరీతమైన చిత్రహింసలకు గురయ్యారు. ఊపిరి మెసలని కట్టుబాట్లు, నిబంధనలతో విసిగిపోయారు. 12వ శతాబ్దంలో దేశంలోకి ముస్లింలు రావటంతో వారిలో కొందరు ముస్లిం మతంలోకి మారారు. 1792లో విలియం కేర్ దేశంలో అడుగుపెట్టినప్పుడు మరికొందరు క్రైస్తవం స్వీకరించారు. ఆర్య బ్రాహ్మణులు హిందూ మతంలో విధించినన్ని కఠినమైన నిబంధనలు ఇతర మతాల్లో లేకపోవడం వల్ల, ఇక్కడ లేని సౌకర్యాలు, సౌలభ్యాలు, వెసులుబాట్లు అక్కడ ఉండడం వల్ల కొంతమంది ముస్లిం మతంలోకి, మరికొంతమంది క్రైస్తవంలోకి మారడం జరిగింది. జైన, బౌద్ధ మతాలు అప్పటికే తగ్గుముఖం పట్టాయి. అసలైతే ముస్లిం, క్రైస్తవ మూలాలు భారతదేశంలో లేవు. ప్రస్తుతం దేశంలో ఉన్న ముస్లింలైనా, క్రైస్తవులైనా ఈ దేశ మూలవాసులే, బహుజనులే, విదేశీయులు కాదు. దానికి తోడు సుదీర్ఘకాలం దేశం ముస్లిం చక్రవర్తుల పాలనలోనూ, బ్రిటిష్ రాణి పాలనలోనూ ఉండడం వల్ల కూడా మత మార్పిడులు వేగవంతమయ్యాయి. ఆర్య సమాజ్ అంటే అది యురేషియన్ సమాజం, అంటే విదేశీ సమాజం. భారతదేశంలో బ్రాహ్మణులు
అదే ఆర్యులు అని పిలువబడేవారు. అందువల్లే దయానంద సరస్వతి ఆర్య సమాజ్ స్థాపించాడు. దేశంలోని ఇతర కులాల వారు, వర్ణాల వారు బ్రాహ్మణుల్ని ఆర్య అని సంబోధించాలన్న నియమం ఉండేది. ఇటీవల కాలం వరకు ఆర్య అనే పదం వాడుకలో ఉన్న విషయం మనకు తెలుసు. ముస్లింలు దండయాత్ర చేసి భారతదేశాన్ని ఆక్రమించుకున్నట్లు, బ్రిటిష్ వారు ఆక్రమించుకొని రాజ్యమేలినట్లు, ఇంకా చాలా ఏండ్ల క్రితం ఆర్య బ్రాహ్మణులు కూడా యురేషియా నుంచి, అంటే ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారని పరిశోధకులు ధృవీకరించారు. మనం చిన్నప్పుడు ఆర్యుల ప్రవేశం, ఆర్యావర్తనం లాంటివి చరిత్రలో చదువుకున్నవే, కానీ అప్పుడు ఇంత విపులంగా విషయాలు తెలియలేదు. ఇప్పుడు హిందూ మతంగా పిలువబడే బ్రాహ్మణిజం ఎప్పుడో ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చిన వారు రూపొందించింది. మనుషులు మాట్లాడుకోవడానికి ఏర్పరచుకున్న భాషని కర్మ, ధర్మ, సిద్ధాంతాల మాటున మంత్రాలు, తంత్రాలుగా మార్చి తమదైన ముద్ర వేసుకున్నారు. శ్రమించి ప్రకృతిని మనిషికి అనువుగా మార్చుకునే పనిని తక్కువదిగా చేశారు. తోటి మనుషుల్ని అంటరాని వాళ్ళుగా, గుణం తక్కువ వాళ్ళుగా, శూద్రులుగా, పంచములుగా ప్రకటించారు. ఒక పందిని దేవుడి అవతారంగా వర్ణించారు. ఋగ్వేదం 3, 9, 11 వాటి ప్రకారం దేవుళ్లను 3339 వర్గాలుగా, మనుషుల్ని 6000 కులాలుగా విడగొట్టారు. దేవుడి పేరుతో ఆచారాలు ఏర్పరిచి ఒక పవిత్రమైన పురోహిత వర్గాన్ని ఏర్పరిచారు. సమాజంలో 90% ఉన్న శూద్రుల్ని, అంటరాని వారిని ఆత్మన్యూనతాభావానికి లోను చేశారు. తమ కులం ఏమిటో చెప్పుకోవడానికి సిగ్గుపడేలా చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక వర్ణ వ్యవస్థని, ఒక మానసిక రుగ్మతని భారతీయ సమాజంలో ప్రవేశపెట్టి స్థిరపరిచారు. ఆ దుష్ప్రభావంలోంచి శతాబ్దాలు గడిచినా మన సమాజం కోలుకోలేకపోతుంది. ఇరాన్ ప్రాంతం అంటే యూరప్ ప్లస్ ఆసియా, యురేషియా. ఇప్పటి ఇరాన్ అని కాదు. వేల ఏండ్ల క్రితం ఆ ప్రాంతం ఇస్లామీకరించబడక పూర్వం ముందున్న ప్రాంతం అది. అప్పుడు అక్కడ మాట్లాడిన భాషలు అవెస్థన్, సంస్కృతం. ఇవి వేరువేరు భాషలు కావు. ఒక మూల భాషకు ఏర్పడ్డ 2 మాండలికాలు. అన్ని భాషల్లాగా సంస్కృతం అంతవరకు ఒక మామూలు భాషే. కానీ దాని స్థాయి అనూహ్యంగా పెంచి దాన్ని దైవ భాషగా, వేద భాషగా ప్రకటించుకున్నారు. పైగా శూద్రులు ఆ భాష చదివితే నాలుకలు కోశారు. ఆ భాష వింటే చెవుల్లో సీసం పోశారు. వేదాల సృష్టికర్తలైన నాటి ఆర్య బ్రాహ్మణుల అకృత్యాల జాబితా చాలా పెద్దది. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, గోత్రాలు పక్కన పెట్టి ఆధునిక యుగ వైజ్ఞానిక స్పృహతో ఆలోచించగల మానవవాదులకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఎదగలేని తనంలో కొట్టుమిట్టాడుతున్న వారికి గత చరిత్ర విప్పి చెప్పితే కోపాలే వస్తాయి. అందుకే చరిత్ర గ్రంథాల్ని తిరగరాయించాలి అన్న కోరిక కొందరిలో బలంగా ఉంది. పుస్తకాలు, సిలబస్లు మార్చుకున్నంత మాత్రాన అసలు చరిత్ర మారదు కదా. ప్రస్తుత పరిస్థితుల్లో మైనారిటీల మీద విపరీతంగా జరుగుతున్న దాడుల్ని రోజు మనం చూస్తున్నాం. హిందుత్వను బలోపేతం చెయ్యాలనుకునేవారు మైనారిటీలను హింసిస్తే లాభమేమిటి? వారే ఆలోచించుకోవాలి. హిందూ మత ఛాందసానికి తట్టుకోలేక వారి పూర్వీకులు ఒకప్పుడు మతాలు మార్చుకున్నారు. వారి వారసుల్ని ఇప్పుడు అదిరించి, బెదిరించి, హింసకు గురి చేస్తే వారు హిందుత్వాన్ని ఎలా సమర్థిస్తారు? ఘర్ వాపసి ఎలా సాధ్యం?
విశాల దృక్పథంతో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పాల్సింది పోయి సంకుచితత్వంతో హత్యలు చేస్తూ పోతే ఎవరైనా కానీ హిందుత్వ వైపు ఎలా ఆకర్షింపబడతారు? దేశంలో అధికార పార్టీ నిర్వహిస్తున్న ఒక రకమైన ఉగ్రవాద చర్యల్ని హిందువులే వ్యతిరేకిస్తున్నారు కదా. అందుకే పురాణ గాథల్ని ఎద్దేవా చేస్తూ నార్లవారు ఇలా అన్నారు: భూమి బల్లపరుపు పాము దానిని మోయు, పాల కడలి కలదు పాడె కలదు, పాత పుస్తకాల పాండిత్యమింతేరా, నవయుగాల బాట నార్ల మాట అన్నారు అని అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు, వీరి వ్యాసకర్త, సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్, వారి విరచిత అంశమే చరిత్ర అంటే భయం ఏలను అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశాన్ని అందజేసిన మీదట మీ కానమూకు కథావచనం శ్రోతలకు, మీ కానమూకు స్వరంలో కానమూకు కథావచనం శ్రోతలకు ఆలోచించేందుకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.